Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. అండ్ సార్ ఫైనల్గా అయితే బోల్డెన్ విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నాం మనం. కాకపోతే నాకు పర్సనల్గా బాగా ఇష్టమైనది మీరు యాక్ట్ చేసిన దానిలో చాలా ఉన్నాయి. అందులో సూర్యుడు అనేది ఇందాక నేను చెప్పాను. అండ్ చిరంజీవి గారితో యాక్ట్ చేసిన మూవీ ఇద్దరు మిత్రులే కాకుండా అన్నయ్య మూవీ కూడా సార్. ఇద్దరు మిత్రులు, అన్నయ్య, రిక్షావాడు. రిక్షావాడు, ఓకే. అన్నయ్యది మాత్రం భలే ఉంటుంది సార్. అలా వచ్చి మీరు అలా వెళ్ళిపోయినా కానీ ఆ కలెక్టర్ క్యారెక్టర్ మీరు చెప్పే దానితో ఒక్కసారిగా ఎలివేషన్ అనేది వచ్చేస్తాం. అవునండి. అదే ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర అంతకుముందు ఏదో సినిమా చేశానండి, గుర్తులేదు. ఈ అన్నయ్యకి మళ్ళీ పిలుపు వచ్చింది. పిలుపు వస్తే స్టూడియోకి వెళ్ళాము, మేకప్ చేసుకుని గుడ్ మార్నింగ్ సార్ అని ముత్యాల సుబ్బయ్య గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్తే ఆ రెండేటి శర్మ గారు మీరండి అక్కడ కూర్చున్నారు, అరవింద్ గారితో మాట్లాడుతున్నారు చిరంజీవి గారు. ఆయన దగ్గరికి వెళ్ళి ముందు థ్యాంక్స్ చెప్పారండి అన్నాడు. ఏంటి సార్ ఏంటంటే మీ వేషానికి మీ పేరు ఆయనే చెప్పారండి. ఆయన చెప్పారు. అరే ఆయన అంత మన ఎక్కడ ఆయన దృష్టిలో ఉంటాం మనం, అసలు మనం వేసే వేషాలకి అవన్నీ ఆయన చూస్తారా అనుకుంటాం కదండి మనం. నాకు ఆశ్చర్యపోయా. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ థ్యాంక్ యూ సార్, మీరే చెప్పారట నా పేరు అది. అవును శర్మ గారు, మిమ్మల్ని చూస్తుంటాను కదా నేను, ఒక సటిల్ కామెడీ ఉంది మీలోగా, ఈ క్యారెక్టర్కి అది కావాలి, అందుకని మీరైతే బాగుంటారని అనుకున్నానండి అన్నారు ఆయన. సరే అయిపోయింది, వచ్చేసాను. అసలు నేను సటిల్ కామెడీ చేస్తానని నేను ఎక్కడ చూస్తుంటాడు అని నాకు పెద్ద ఇది. ఓకే, ఆయన ఉన్న బిజీలో మన సీరియల్స్ లేకపోతే మన సినిమాలో ఎక్కడ చూస్తాడండి ఆయన. ఆయన అంత మెగాస్టార్ ఆయన ఎంత చూస్తాడంటే అంత అబ్జర్వేషన్ ఉందన్నమాట అండి ఆయన దగ్గర. ఆయన దగ్గర అంత అబ్జర్వేషన్ ఉండి పర్టికులర్గా ఒక క్యారెక్టర్ ఇలా ఉంటే నా పక్కన నా కాంబినేషన్లో చేస్తున్నది ఇట్లా ఉండాలి అనేటువంటి ఒక అవగాహన కోసం ఆయన సజెస్ట్ చేశారని అప్పుడు తెలుసుకున్నాను నేను. అంతకుముందు తెలియదు. అందుకే సార్ ఆ క్యారెక్టర్ కానీ అండ్ ఆ సీన్ అయితే జమ్ లాంటి సీన్ సార్. మంచి వేషం. 2 సీన్లు ఉంటుంది అనుకుంటాను, 2-3 ఉంటాయి అంతే. బోల్డెన్ విషయాలని షేర్ చేసుకున్నారు అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరైతే చాలా ఫెమిలియర్, కాకపోతే మీ పేరు మాత్రం చాలా తక్కువ మందికే తెలుసుంటుంది, సుబ్బరాయ శర్మ గారు అని. లేదండి, చాలా మంది తెలుసండి. ఇప్పుడు ఆటోలో వెళ్తుంటే, ఎప్పుడన్నా ఆటోలో వెళ్తే అంటే నేను అనేది ఇప్పుడు ఉన్న జనరేషన్ సార్, ఇప్పుడున్న జనరేషన్ తక్కువ. యా సార్, చాలా మంది గుర్తుపడతారు, ట్యాక్సీ డ్రైవర్లు కానీ వాళ్ళు కూడా నా పేరు చెప్తారు కొంతమంది. ఇప్పుడున్న జనరేషన్కి తక్కువే, తెలియకపోవచ్చు. ఈ మధ్య టచ్లో లేం కదా మనం, 5-6 ఏళ్ళు బట్టి చేసిన సినిమాలన్నీ ఓటీటీలో వస్తున్నాయి కానీ థియేటర్లో చూసేది తక్కువ కదా. ఇప్పుడు ఏదో మొన్న మజాకానో ఏదో అటువంటిది బయటకు వచ్చింది కానీ చాలా ఎక్కువ భాగం చేసిన సినిమాలన్నీ ఓటీటీలో వస్తున్నాయి. సో ఇప్పుడున్న జనరేషన్కి కూడా మరొకసారి మిమ్మల్ని పరిచయం చేయడం కోసమే ఈ ఇంటర్వ్యూ అనేది అనుకోవచ్చు సార్. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు హీరోయిన్ ఫాదర్స్, హీరో ఫాదర్స్, మేనమామలు ఇవన్నీ చేశాను. కామెడీ ఫిలిమ్స్ చేశాను, ట్రాజెడీ ఫిలిమ్స్ చేశాను, అన్నీ చేశాను, అన్ని రకాలు చేశాను. ఒకే ఒక్క సినిమా దుష్టుడుగా కూడా వేశాను, విలన్గా కూడా వేశాను. ఏ సార్ మూవీ? సూర్యుడు. నేను యాక్చువల్గా అదే మాట్లాడదాం అనుకున్నాను సార్. రాజశేఖర్ గారు అందులో హీరో. ఏంటంటే అందులో మీరు ఆవిడ చనిపోయిన తర్వాత అంటే విషం పెట్టేసిన తర్వాత మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఒక్కసారిగా, చాలా బాగా వచ్చిందండి అది. అయితే ನಾನು చిన్నప్పటి నుంచి ఈ టీవీలో దూరదర్శన్లో చూసిన వాళ్ళు పెద్దవాళ్ళు, అప్పటికి పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా నాయన నీకు ఇటువంటి వేషాలు వేయకు నువ్వు, మేము అందులో నిన్ను ఊహించట్లేదు మేము, అలాంటి వద్దు, నీకు పడవవి, సూర్యుడులో చేసిన వేషాలు అవి వేయకు నువ్వు ఎప్పుడు, నువ్వు మంచి చెప్పు, 10 మందికి నమ్మేట్టుగా చెబుతావు కాబట్టి నమ్ముతారు, అంతేగాని నువ్వు ఇట్లా చేయకని చెప్పి 2-3 చెప్పారు. ఓకే. తర్వాత మాతృదేవోభవ వచ్చిందండి. ఓకే. మాతృదేవోభవ ఒక రేంజ్లో ఒక పేరు వచ్చేట్టుగా చేసిన సినిమా అది. కానీ సార్ మాతృదేవోభవ సినిమా ఒకసారి చూస్తే అందులో స్టార్స్ ఎవరు లేరు, అంటే అక్కడ నోన్ వాళ్ళు కూడా ఎవరు లేరు. మాధవ్ గారు అంటే ఇంతకుముందు మాధవ్ గారు తప్పితే ఇంకెవరు లేరు. కానీ అది ఒక కథ ప్రధానంగా తీసుకొని అంతమందిని ఏడిపించిన మూవీ అంటే ఎలా సార్, ఎట్లా సాధ్యమైంది సార్ అది? అదేంటే మలయాళంలో 300 రోజులు ఆడిందండి ఆ సినిమా. అది కేఎస్ రామారావు గారు రైట్స్ తీసుకొని ఇక్కడ రీమేక్ చేశారు. ఆమె రీమేక్ చేయటంలో నాకు ఫ్రెండ్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, ఆయన కేఎస్ రామారావు గారికి ఒక సినిమా చేశారు అంతకుముందు, అగ్ని ప్రవేశం సినిమా చేశారు. ఓకే. అప్పుడు ఈయన కో డైరెక్టర్గా అజయ్ కుమార్ గారు ఉండేవారు.
ఆయనకి ఈ సినిమాకి డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. ఓకే. సో ఆ పరిచయంతో ఆయన నాకు ఆ వేషం ఇచ్చారనమాట. సో అట్లాగా ఒక మంచి వేషం వేసే అదృష్టం కలిగింది. కానీ సార్ షూట్ చేస్తున్నప్పుడైనా కానీ ఇంత సక్సెస్ అవుతుందని కానీ అనిపించిన సందర్భం ఎప్పుడన్నా ఉన్నిందా లేకపోతే ఎట్లా? అసలు మనకు తెలియదండి దాని గురించి. ఏమి ఇది సక్సెస్, ఇది ఫెయిల్యూరు అనే సినిమా వేస్తున్నామని ఒక సంతోషమే. ఆహా. ఇది వేసేసుకుని మళ్ళీ రిహార్సల్కి వెళ్ళిపోయామని తప్పితే దీని వెనకాల దీని గురించి ఆలోచించగానే ఎవరన్నా డబ్బులు ఇస్తారు, రెమ్యూనరేషన్లు ఇస్తారని కూడా తెలియదు. ఆ, ఇస్తే తీసుకునేవాడిని, లేకపోతే లేదు. దాని మీద అవగాహన లేదు సినిమా మీద నాకు మొట్టమొదటి నుంచి. ఓకే. వచ్చిన ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ప్రతి ఆపర్చునిటీని వాడుకోవాలి. అది అంతేగాని మనం దాని మీద పరిగెడితే మనకి రాదు అనే విషయం నాకు విచిత్ర ప్రేమతోనే తెలిసిపోయింది కాబట్టి ఆహాహా. దాని మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించలే నేను. హ్మ్. కానీ ఆ తర్వాత నుంచి రావటం మొదలుపెట్టాయండి. ఓకే. రావటం మొదలుపెట్టాయి. దాదాపుగా మాయలోడు తర్వాత 100-150 సినిమాలు చేసుకుంటాను. బాబా. మాతృదేవ భవ సినిమా అంతటి సక్సెస్ అయిన తర్వాత అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా కానీ ఇప్పుడు సినిమాల్లో వెళ్ళినప్పుడు హర్రర్ మూవీస్ వెళ్ళినప్పుడు మీరు భయపడకుండా వస్తే ఇంత ఇస్తామన్నట్టు ఈ సినిమాకి కూడా ఏడవకుండా బయటకు వస్తే ఖర్చీపులు ఇస్తాను అని అప్పుడు పెట్టారు. అది కూడా పెట్టారు స్కీమ్. ఆ, అంటే ఇలాంటి విచిత్రాలన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా ఆ సినిమా చూసిన వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, వాళ్ళు ఢిల్లీలో నేను అదేంటది నెహ్రూ మ్యూజియంకి వెళ్ళినప్పుడు హ్మ్. వాళ్ళు టూరిస్టులు వచ్చారు. ఆహా, ఓకే. టూరిస్టులు వచ్చి నన్ను గుర్తుపట్టి వాళ్ళు అందరూ దండాలు పెట్టారు. వచ్చి కాళ్ళకి దండాలు పెట్టడం. ఏంటమ్మా అంటే మేము మాతృదేవ చూశాను ఆయన. ఆ పిల్లలు బాగుపడడానికి వాళ్ళకు ఒక దారి చూపించావు నువ్వు చూడు, జీవితంలో కూడా అలా చెయ్యని నన్ను దీవించి వెళ్ళారు వాళ్ళు. ఓకే. సో రిమార్కబుల్ మెమరీ. యా. జంధ్యాల గారి మూవీస్లో మ్యాక్సిమం అప్పుడు మీరు చేసినట్టే కదా సార్? మ్యాక్సిమం చేశారు. అది సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్యూర్ అయిపోయాయి. కానీ వాట్స్ ద సక్సెస్ సీక్రెట్ సార్ జంధ్యాల గారిది? ఏంటంటే ఇప్పటికీ ఆ టైప్ ఆఫ్ కామెడీ కానీ ఎవరైనా కానీ రాయాలంటే అది ఎవరికి సాధ్యం కాదు. ఇప్పటికీ హాస్య బ్రహ్మ అంటే ఆయనే అన్నట్టు కూడా అంటుంటారు. అట్లా ఎట్లా సార్ అది సాధ్యమైతే? ఎట్లాగంటే అంటే నేను అనుకున్న నా భావన ఏంటంటే మీరు పాత సినిమాలు ఏమైనా తీసుకోండి, 10-15 ఏళ్ల క్రితం సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ సెంటిమెంట్సే ఉండేవి. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న ప్రతి సినిమా సక్సెస్ అయ్యింది. ప్రతి సినిమా 100 days ఆడేది. మీరు చూసుకోండి ఎక్కడైనా సరే చరిత్రలో. ఓకే. ఫ్యామిలీ సినిమా ఎప్పుడైతే ఉందో ఈ కూర్చున్న ఆడియన్స్లో వాళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ని తనదిగా చూసుకుంటాడు, తనలో చూసుకుంటాడు. మా నాన్న ఇలా ఉండేవాడు, లేకపోతే నేను ఇట్లా చేశాను, నేను కూడా కాలేజీలో ఇట్లా చేశాను కదా అని వాడు అనుకుంటాడు. అమ్మ, నాన్న, చెల్లి, అక్క వీళ్ళందరినీ ఒక దీన్ని తెచ్చుకొని నా సినిమా నేను ఇందులో ఉన్నట్టుగా ఫీల్ అవుతాడండి సెంటిమెంట్ సినిమాలకి. ఫ్యామిలీ అయితే జంధ్యాల గారు చేసిన పని ఏంటంటే ఫ్యామిలీ సబ్జెక్ట్స్లోనే కామెడీ పెట్టారు. కామెడీ ప్రధానంగా ఫ్యామిలీ సెంటిమెంట్సే తీసుకున్నాడు ఆయన. చూడండి మీరు సినిమాలన్నీ అన్నీ మీకు ఆ క్యారెక్టర్లే ఉంటాయి, ఆ టైపు ఉంటుంది, ఆ టైప్లోనే ఉంటాయి. మా ఇళ్లలో చూసే క్యారెక్టర్స్నే ఆయన చూసి స్టడీ చేసి పెట్టాడనమాట. ఓకే. అట్లా సక్సెస్ అయ్యాడు అతను. అది కాకుండా ఎప్పుడైతే ఫ్యాక్షనిజం వచ్చి ఆ కొట్లాటలు, ఎగిరిపోటాలు, కార్లు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది. దీని మీదకి ఇంట్రెస్ట్ పెరిగింది కదా ప్రజల్లో, కొంత మార్పు వచ్చింది అప్పటికి. ఆ మార్పు ఎప్పుడైనా సరే మార్పు స్వాగతించాల్సిందే కాబట్టి దీనికి ప్రజలు అటు వెళ్ళారు.